క్వశ్చన్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్, వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్ అంటే నువ్వు ఏం చెప్పి ఉండేటోన్వి, నువ్వు ఏం చెప్పి ఉండేటోన్వి అని అర్థం. వుడ్ ని మనం బయటికి తీసుకొస్తాం, అప్పుడు క్వశ్చన్ అవుతుంది. దానికి ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ని మనం యాడ్ చేయొచ్చు అనేది తెలుసు మనకి, రైట్? వాట్ వుడ్ యు హ్యావ్ డన్, సారీ వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్ అంటే నువ్వు ఏం చెప్పి ఉండేటోన్వి. ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ తీసుకుంటున్నాను నేను. వుడ్ యు హ్యావ్ సెడ్ ఎస్ అంటే ఎస్ చెప్పి ఉండేటోన్వా, వుడ్ యు హ్యావ్ సెడ్ నో అంటే నో చెప్పి ఉండేటోన్వా. నువ్వు ఏం చెప్పి ఉండేటోన్వి అంటే వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్, నువ్వు ఎస్ చెప్పి ఉండేటోన్వా నో చెప్పి ఉండేటోన్వా అంటే వుడ్ యు హ్యావ్ సెడ్ ఎస్, వుడ్ యు హ్యావ్ సెడ్ నో. నువ్వు ఓకే చెప్పి ఉండేటోన్వా లేదా నో చెప్పి ఉండేటోన్వా. ఏం చెప్పి ఉండేటోన్వి అంటే వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్. ఓకే, ఇది ఇక్కడ రెండో క్వశ్చన్ ని అబ్జర్వ్ చేద్దాం. వాట్ వుడ్ షీ హ్యావ్ డన్, వాట్ వుడ్ షీ హ్యావ్ డన్ అంటే ఆమె ఏం చేసి ఉండేది అని అర్థం. ఆమె ఏం చేసి ఉండేది. ఇక్కడ చూసినట్టయితే మనకి హీ షీట్ అంటే యాజ్ రావాలి కదా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏంటి వుడ్ తో కలిపి యూజ్ చేస్తున్నాం. ప్రతి పర్సన్ తో కూడా హ్యావ్ ఏ వస్తుంది, యాజ్ అనేది ఎట్టి పరిస్థితిలో యూజ్ చెయ్యం. ఓకే, ఇక్కడ ఆమె ఏం చేసి ఉండేది. వాట్ వుడ్ షీ హ్యావ్ డన్ అంటే ఒకప్పుడు ఆమె ఏం చేసి ఉండేది. లైక్ ఎట్లా వుడ్ షీ హ్యావ్ మ్యారీడ్ హిమ్ అంటే ఆమె అతన్ని పెళ్లి చేసుకొని ఉండేదా, లేకపోతే వుడ్ షీ హ్యావ్ గాన్ టు అమెరికా, అమెరికాకి వెళ్లిపోయి ఉండేదా, ఆమె ఏం చేసి ఉండేది. ఒకవేళ అనేది మనకి అక్కడ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో వస్తుంది. దీనికి కావచ్చు, ఈ సెంటెన్స్ కి కావచ్చు. ఫస్ట్ సెంటెన్స్ తీసుకోండి. వాట్ వుడ్ యు హ్యావ్ సెడ్ ఇఫ్ షీ హ్యాడ్ ప్రపోజ్డ్ టు యూ, ఆమె ఒకవేళ నీకు ప్రపోజ్ చేసి ఉంటే నువ్వు ఏం చెప్పి ఉండేటోనివి. ఆ ఎక్స్టెన్షన్ ఇంకా పెద్దగా ఉంటుంది సెంటెన్సెస్, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాట్ వుడ్ షీ హ్యావ్ డన్ అంటే ఆమె ఏం చేసి ఉండేది. అమెరికా పోయి ఉండేదా, లేకుంటే అతన్ని పెళ్లి చేసుకొని ఉండేదా, ఇట్లా. ఓకే, అలాగే హౌ కుడ్ దే హ్యావ్ సేవ్డ్ ద గర్ల్, దే కుడ్ హ్యావ్ సేవ్డ్ ద గర్ల్ అంటే వాళ్ళ అమ్మాయిని కాపాడగలిగి ఉండేటోళ్ళు. దే కుడ్ హ్యావ్ సేవ్డ్ ద గర్ల్ అంటే అమ్మాయిని వాళ్ళు కాపాడగలిగి ఉండేటోళ్ళు. ఇక్కడ కాపాడి ఉండేటోళ్ళు అంటే వుడ్ హ్యావ్ సేవ్డ్, కాపాడగలిగి ఉండేవాళ్ళు అంటే కుడ్ హ్యావ్ సేవ్డ్. ఓకే, ఈ విధంగా చెప్తా. మరి వాళ్ళు ఎలా కాపాడగలిగి ఉండేవాళ్ళు, హౌ కుడ్ దే హ్యావ్ సేవ్డ్ ద గర్ల్, ఎలా కాపాడగలిగి ఉండేవాళ్ళు అంటే రెండు ఆప్షన్స్ తీసుకుంటున్నా. వెల్ ఇక్కడ కుడ్ కదా, కుడ్ దే హ్యావ్ జంప్డ్ ఇన్ టు ద రివర్, అమ్మాయి కొట్టుకోబోతుంది. షీ వాజ్ డ్రౌనింగ్ ఇన్ ద రివర్, రివర్ లో మునిగిపోతుంది, ఆమె కొట్టుకోబోతుంది. అప్పుడు ఏంటి హౌ కుడ్ దే హ్యావ్ సేవ్డ్ ద గర్ల్, ఆమెను వాళ్ళు ఎలా కాపాడగలిగి ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటి అంటే కుడ్ దే హ్యావ్ జంప్డ్ ఇన్ టు ద రివర్ టు సేవ్ ద గర్ల్ అంటే వాళ్ళు నదిలోకి జంప్ చేయగలిగి ఉండేవాళ్ళ, లేదా కుడ్ దే హ్యావ్ కాల్ ద పోలీస్, పోలీసులకి కాల్ చేయగలిగి ఉండేవాళ్ళ. రెండు ఆప్షన్స్ తీసుకుంటున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్. లైక్ కుడ్ దే హ్యావ్ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటే వాళ్ళు నదిలోకి దూకి కాపాడగలిగే వాళ్ళ, కుడ్ దే హ్యావ్ కాల్ ద పోలీస్, పోలీసులకి కాల్ చేయగలిగి ఉండేవాళ్ళ, ఏ విధంగా వాళ్ళ అమ్మాయిని కాపాడగలిగి ఉండేవాళ్ళు. హౌ కుడ్ దే హ్యావ్ సేవ్ ద గర్ల్. ఓకే, ఇట్లా చెప్తా. అలాగే ఇది కొంచెం ఏమంటారు టఫ్ గా అనిపించవచ్చు. వేర్ మైట్ హీ హ్యావ్ బీన్, వేర్ మైట్ హీ హ్యావ్ బీన్ అంటే అతను ఎక్కడ ఉండి ఉండొచ్చు, అతను ఎక్కడ ఉండి ఉండొచ్చు. విలేజ్ లో ఉండి ఉండొచ్చా, లేదా కాలేజ్ లో ఉండి ఉండొచ్చా, రైట్? ఈ విధంగా చెప్తున్నాం. అడిగినప్పుడు ఏంటి ఇక్కడ వేర్ మైట్ హీ హ్యావ్ బీన్ అంటే అతను ఎక్కడ ఉండి ఉండొచ్చు. మేబీ హీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ హిస్ విలేజ్, అతను విలేజ్ లో ఉండి ఉండొచ్చు. ఆర్ హీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ కాలేజ్, కాలేజ్ లో ఉండి ఉండొచ్చు. కానీ అతను ఎక్కడ ఉండి ఉండొచ్చు అనేది మనకు తెలియదు. అందుకే ఏమడుగుతున్నాం, వేర్ మైట్ హీ హ్యావ్ బీన్ అంటే అతను ఎక్కడ ఉండి ఉండొచ్చు. అప్పుడు ఏంటి రెండు క్వశ్చన్స్ తీసుకుంటున్నా. మైట్ హీ హ్యావ్ బీన్ ఇన్ హిస్ విలేజ్, అతను విలేజ్ లో ఉండి ఉండొచ్చా. రెండో క్వశ్చన్ మైట్ హీ హ్యావ్ బీన్ ఇన్ కాలేజ్ అంటే కాలేజ్ లో ఉండి ఉండొచ్చా. ఈ విధంగా